ముందు లేపండి, తర్వాత వేలుని వరకొట్టండి. వాడికి నొప్పి తెలియాలి. కొరనాయాల నలుగురు రాత్రి మొత్తం కొట్టినట్లున్నారు. 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. కొంచెం కూడా అరవలేదు. బ్లాక్అవుట్ అయిపోయాడు. కళ్ళు తెరిచేంత వరకు కొట్టు. ఏంటి వెతుకుతున్నావు? నా నైఫ్ రా. చెప్పు. తిరు పెరిగిన ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను అర్జున్. వాడికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. 6 నుండి 10 వరకు ఐఎన్ఆర్ కుర్చీ అనే ఊర్లోనే చదువుకున్నాడు. అమ్మా నాన్న ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్. ఆ ఊర్లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. యూనియన్ కెమికల్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గెస్ వాట్, భారతి హస్బెండ్ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాడు, చీఫ్ ఇంజనీర్గా. గాంధీ వాళ్ళ నాన్న కెమిస్ట్గా పనిచేశారు. ఈ ముగ్గురిని కలిపింది ఈ ఫ్యాక్టరీని. అర్జున్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఐఎన్ఆర్ కుర్చీ. ఐఎన్ఆర్ కుర్చీ, యూనియన్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. 61లో తెరిచిన ఫ్యాక్టరీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి. 2001లో మూసేశారు. ఎందుకు? పొల్యూషన్. మట్టి, నీరు, గాలి అంతా పొల్యూషనే. అది చాలదన్నట్టు రసాయన కెమికల్స్ 1 కాదు 2 కాదు 2.5 లక్షల టన్నులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే పడేశారు. ఈ రోజు వరకు అలాగే ఉంది. నీళ్లలో క్రోమియం 0.05 mg మాత్రమే ఉండాలట. కానీ ఆ ఊర్లో లీటర్కి 20 mg ఉంది. ఊర్లో అనేక మంది ప్రజలకి క్యాన్సర్. డాక్టర్స్కే తెలియని అంతు చిక్కని వ్యాధి. వికలాంగులుగా పుట్టిన బిడ్డలు. భారతి హస్బెండ్, గాంధీ వాళ్ళ నాన్న ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ పంపించారు, కాన్ఫిడెన్షియల్గా. ఒకే వారంలో వేరు యాక్సిడెంట్లో చనిపోయారు. 1 సంవత్సరం తర్వాత తిరు వాళ్ళ నాన్న కలెక్టర్కి రహస్యంగా వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన 3వ రోజు తిరు వాళ్ళ అమ్మా నాన్న అలాంటి యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇవి ప్రమాదాలు కావు, హత్యలని భారతి అప్పుడే చెప్పింది. పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, ప్రెస్ పట్టించుకోలేదు. ఐఎన్ఆర్ కుర్చీ ఈజ్ ఏ గోస్ట్ టౌన్ నౌ. ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? వజ్ర. ఏంటి అర్జున్? కథ మొదలైన చోటు ఈ ఊరే. తిరు అమ్మ నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఇది. వజ్రాన్ని ఉపయోగించి వాడు డబ్బు సంపాదించాలని అనుకోలేదు. వాడు ఊరిని నాశనం చేసి వాడు అమ్మా నాన్నని చంపిన కోఆపరేట్గా వజ్రాన్ని చూస్తున్నాడు. వజ్ర మొక్కలు విరగతీయటమే వాడి ఆశ. ఏంటది? అచ్చుడు మళ్ళీ వచ్చేసాడు. కొట్టిన డబ్బులు చాలా అనుకుంటాను. ఇప్పుడు చూడరా, ఒక్కడే 4గురిని కొట్టడం, 5గురిని కొట్టడం అవన్నీ సినిమాల్లోనే. ఫైట్ తెలిసిన వాడే మహా అయితే 3గురిని కొట్టచ్చు. గన్స్ 3 అవసరం లేదు అర్జున్. ఆ రోజు 8 మంది ఉన్నాం. ఆ గాంధీ ట్రైన్డ్ ఫైటర్. వాడు నిలబడ్డాన్ని బట్టి అర్థమైంది వాడు 8 మందినే ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు 14 మంది ఉన్నాం. తిరు చావు ఈరోజు నైట్ డార్క్ నెట్లో లోడ్ అవుతుంది. 4గురు కలిసొస్తే పారిపో. హిల్ ట్రై టు రన్. అన్ని దారులు మూసేయండి. వాడు ఎస్కేప్ అవ్వకూడదు.
వాడి అమ్మ నాన్న వర్క్ చేసిన ఈ ఫ్యాక్టరీలోనే ఆ తిరువుకి సమాధి కట్టాలి. అన్ని చోట్ల వెతకండి. ఇక్కడ ఒక ల్యాబ్ లో గ్యాస్ మాస్క్స్ ఉన్నాయి. అందరూ ఆ ల్యాబ్కి వెళ్ళండి. అన్ని చోట్ల వెతకండి. ఈ డ్రాయర్ లో 2 మాస్క్లునే చూడు. బీరువా, లాకర్, కబోర్డ్ అన్ని చోట్ల వదలకుండా వెతకండి. సారీరా, ఇంకో మాస్క్ లేదు. అంతే, ఇంక లేవు. ఇక్కడే లేదు, ఒకటే ఉంది. చచ్చావురా. He's here. ఎండలో వెళ్ళొద్దు. ఇది డస్ట్ కాదు, సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్. వెలుగు పడితే మండిపోతారు. మాస్క్ మీద కెమికల్ వేసి మనమది వాడుకునేలా చేశాడు. సో హియర్స్ ద డీల్. ఎవరు ఎండ్లోకి వెళ్ళొద్దు, మాస్క్ ని తీయొద్దు. నౌ హంట్. It's safe!
మెట్లు తుప్పట్టే. ఏ మెట్టు సేఫ్ కాదో తనకు తెలిసిపోయింది. పైకి వెళ్ళడానికి వేరే దారి లేదు. I got him. ఇంకా 3 గంటల్లోపు వాడికి స్పృహ తప్పుతుంది. వాడు ఏ మెట్టి మీద కాలేశాడో ఆ మెట్టి మీద కాలేస్తూ రండి. ఫాస్ఫరసా? కెమికల్ కాక్టైల్. అర్జున్ ఇక్కడున్నాడు. నేను ఈ ఫ్యాక్టరీకి రాకపోతే ఏమయ్యేది? చచ్చేవాడివి. ఇప్పుడు నేను ఊరికే ఉంటే కూడా 2 గంటల్లో నువ్వే చేస్తావు. ఇక్కడ ఇప్పుడు మనిద్దరం చావబోతున్నాం అర్జున్. కానీ నేను చావడానికి ముందు నిన్ను చంపేస్తాను. ఆ గన్ తోటి ఎటువంటి యూజ్ లేదు. నా కంటికి నువ్వు బాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు నన్ను చూడలేకపోతున్నావని నాకు తెలుసు. నేను కావాలంటే నువ్వు దగ్గరికి రావాలి.
మధ్యలో సన్ ప్యాచ్ ఉంది. ఏం చేస్తావు? ని అడ్డం పెట్టుకునేగా వజ్రాన్ని పడగొట్టాలనుకున్నావు. నీకు తెలియని ఒక విషయం చెప్తాను. జర్మనీకి చెందిన టీవీజీ అనే స్టార్టప్ సంస్థ వాహనాల పొగతో వచ్చే కాలుష్యాన్ని 40% వరకు తగ్గించే టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. ఈ స్టార్టప్ కంపెనీ రష్యాకి చెందిన ఒక కంపెనీ కొన్న పరిస్థితిలో నిన్న వజ్ర ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇంకా 30 రోజుల్లో టూబ్రిడోర్ మార్కెట్కి వస్తుంది. నీ జీవితం మొత్తం వేస్ట్ కాబోతుంది. నేను ఇంత దూరం వచ్చానుగా, కత్తిని ఎందుకు ఇంకా విసరనంటున్నావు? నీ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. నేను ఇంకా దగ్గర రావడానికి వెయిట్ చేస్తున్నావా? నీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను అర్జున్. భారతి గారు నన్ను గాంధీని మాత్రమే దత్తత తీసుకోలేదు, ఇంకోడిని కూడా దత్తత తీసుకుంది. వేల్ మురుగన్. ఆ వేల్ మురుగనే టీవీజీ స్టార్టప్ కంపెనీ చైర్మన్. టీవీజీ టెక్నాలజీని మేము అమ్మేసింది ఒక రష్యన్ మాఫియా షెల్ కంపెనీ కానీ వజ్రాకు తెలీదు. వజ్ర మాఫియాతో టైఅప్ అయిన విషయం 2 వారాల్లో బయటకు వస్తుంది. ఆ తర్వాత వజ్ర లేవలేని స్థితిలో ఉంటాడు. 8 సంవత్సరాల ప్లానింగ్ ఇదే. బెంజన్, మీ ఇంట్లో మూగ్ జాంగ్ చూశాను. దేనికి పనికిరాని మార్షల్ ఆర్ట్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్. అదే ప్రాక్టికల్. కుంగ్-ఫు, కరాటే, టేక్వాండో అన్ని విద్యలు ఒకటే. వీటిల్లో ఒకటి నేర్చుకో, లేదంటే అన్నీ నేర్చుకో. అది నీ ఇష్టం. కానీ కొట్లాటలో నిన్ను గెలిపించేదేంటో తెలుసా? కాసేపట్లో బ్లాక్అవుట్ అయిపోతావు. 10 నిమిషాలు నిన్ను కొట్టపోతున్నా, ఇంకొక 10 నిమిషాలు నువ్వు స్పృహలో ఉన్నప్పుడే నీ పేగులు తీసి నీ కళ్ళకి చూపిస్తా. బ్రూస్లీ ఒకటి చెప్పాడు, అది ఎప్పుడూ మర్చిపోకూడదు. 10,000 విద్యలు తెలిసిన మనిషిని చూసినా నేను భయపడ్ను. కానీ ఒకే ఒక విద్య, ఒకే ఒక పంచ్, ఒకే ఒక కిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన ఒక మనిషిని చూసి నేను ఆశ్చర్యపోతానన్నాడు.
కంటికి తెలియకూడదు. నువ్వే కొట్లాట్లోనూ ఓడిపోవు. వజ్రా కంపెనీ యజమాని బీర్ బలూతియా గుండెపోటుతో ఈ రోజు హాస్పిటల్లో చేర్చబడ్డారు. రష్యా మాఫియా గ్రూప్ తో సంబంధం బయటపడటం వల్ల అమెరికా మరియు ఐరోపా ఖండం మొత్తం వజ్రాకు చెందిన కంపెనీలు మూతపడి ఆస్తులు సీజ్ చేయబడ్డాయి. ₹1 కోటి డొనేషన్ వచ్చింది మేడం. ఎవరు పంపించారో తెలీదు.